ఈ మధ్యన పండగ టైంలో ఒక విజువల్ చూసి నాకు గుండె చెదిరిపోయినంత పని అయింది. మనసు పిండేసినట్టుగా ఇలా నలిపేసిన ఫీలింగ్ వచ్చింది. ఏంటో తెలుసా, నేను ఇక్కడ చూపించలేకపోతున్నా కానీ బ్లర్ చేసి వేస్తా. చూశారు కదా, ఒక యువతి అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే చుట్టూ కుర్రాళ్ళు ఆమె మీదకి ఎగబడుతూ ఉన్నారు. ఇది రికార్డింగ్ డ్యాన్స్. సంక్రాంతి సందర్భంగా మధ్య కోస్తా జిల్లాల్లో జరిగిన బాగోతాల్లో ఇదొకటి. ఆ కుర్రాళ్ళని చూస్తే బాధ అనిపించింది, ఏపీ భవిష్యత్తుని తలుచుకుని జాలనిపించింది. వాళ్ళలో ఎవ్వరికి గట్టిగా మీసాలు గడ్డాలు కూడా రాలా. అంటే ఎర్లీ 20sలోనూ లేదంటే అంతకంటే తక్కువలోనూ ఉన్నవాళ్ళు వాళ్ళంతా. జంజీలు అంటాం కదా, ఆ జంజీ బుడ్డోళ్ళు వాళ్ళందరూ. రికార్డింగ్ డ్యాన్సుల్లో వాళ్ళు తాగి ఎగురుతున్న దృశ్యం చూస్తే ఏపీ భవిష్యత్తుని, కుర్రకారుని మనం ఎలా తయారు చేస్తున్నాము అని చెర్నాకోల్తో కొట్టినట్టుగా ఆలోచనల్ని తట్టి లేపినట్టుగా నాకు అనిపించింది. ఇంతలా నేను ఆలోచించడానికి, మాట్లాడడానికి, మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వరల్డ్ వైడ్ జెన్జీ ట్రెండ్స్ చూస్తే ఏపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎంత దారుణంగా దిగజారుడు మెట్ల మీదకి పడిపోతుందో అర్థమవుతుంది మనకి. తెల్లారు లేస్తే టెక్నాలజీ పేరుతో సొల్లు పురాణాలు చెప్పి చెవుల్లో రక్తాలు వచ్చేలాగా చేస్తాము తుచ్చమైన ప్రచారాలతో. వరల్డ్ వైడ్ ట్రెండ్స్తో కంపేర్ చేసి చూస్తే ఏపీ మాత్రం దారుణమైన పరిస్థితిలో ఉంది అని మనకు అర్థమైపోతుంది. నేనేమిది స్వీపీగా అంటున్న మాట కాదు, మీకు ట్రెండ్స్ చూపిస్తా, డేటా చూపిస్తా, మాట్లాడుకుందాం. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఇది. పెద్ద పండగ సంక్రాంతి, సంబరాలు హోరెత్తిపోతున్నాయి. కోట్లు ఏరుల్లా పారుతున్నాయి. కోడి ప్రీమియర్ లీగ్ లాంటి ప్రొజెక్షన్స్ మీడియా ఇచ్చి వేరతాళ్ళేసి ప్రొజెక్ట్ చేసింది కదా. తీరా చూడబోతే జోదం కానీ, రికార్డింగ్ డ్యాన్సులు కానీ, అసభ్యత, అన్నిటికీ మించి మద్యం, ఇవన్నీ ఏపీలో ఏరులై పారిన దృశ్యాలు మనకి వారం రోజులుగా కనపడుతూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో సంక్రాంతి టైంలో దాదాపు 1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి. అంటే ఎంత దారుణంగా ఉన్నట్టు పరిస్థితి. జనాన్ని దోపిడీ చేసేందుకు కేటు, సిండికేటు, డూప్లికేటు అందరూ ఏకమైపోయి ఎలాగా పీల్చేశారు అనేది అర్థమవుతుంది కదా ఈ లెక్క చూస్తే. ఈ లెక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియడానికి నేను ఇందాక చూపించా కదా, ఇదిగో ఇలాంటి రికార్డింగ్ డాన్స్లే పర్యవసానాలు, రిఫ్లెక్షన్స్. మన పాలసీ ఎలా తయారు చేస్తోంది సమాజాన్ని, యువతరాన్ని అని చెప్పడానికి. విచ్చలవిడి మద్యం, అడ్డు అదుపులేని జోదం రికార్డింగ్ డ్యాన్స్లో అయ్యేసరికి పిల్లలు, కుర్రకారు, గడ్డాలు మిసాలు కూడా రాలే వాళ్ళకి. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్న యువతల మీదకి ఎగబడుతూ కనిపించే దృశ్యాలు చాలా బాధాకరమైన పరిస్థితి కదా. పాపం ఆ యువత ఇంకొకరో పొట్టకూటి కోసం వాళ్ళు ఆ సీజన్లో అలా చేసి ఉండొచ్చు. కాకపోతే మన లివింగ్ స్టాండర్డ్స్ ఎలా దిగజారిపోయాయి, మద్యము, జూదము అనేవి ఎంత బ్లేటెంట్గా, పబ్లిక్గా విలయతాండవం చేస్తున్నాయి, వికృతంగా కరాళ నృత్యాలు చేసేస్తున్నాయి ఏపీలో అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. నేను జెన్జీ అని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? ఆ గడ్డాలు మిసాలు రాని పిల్లలు జెన్జీ కిందకే వస్తారు కదా. అసలు జెన్జీ అంటే ఏంటో, మిలియనియల్స్ అంటే ఏంటో, ఈ తరాలకి సంబంధించిన కొత్త లెక్కలేంటో ఒకసారి చెప్తా. ఈ జనరేషన్ బ్రేకప్ సంబంధించి రకరకాల అజంప్షన్స్ ఉంటాయి. ఒక సంవత్సరం అటు ఇటుగా అయి ఉండొచ్చు. విషయం అది కాదు ఇక్కడ. మిలియనియల్స్లో కొత్త అలవాటు గురించి చెప్పబోతున్నా నేను. అది మ్యాటర్. 1981 నుంచి 1996 వరకు, అంటే ఈ 15 ఏళ్ల కాలంలో పుట్టిన వాళ్ళని మిలియనియల్స్ అంటున్నారు కదా. అంటే వీళ్ళు కొత్త సహస్రాబ్ది వచ్చేసరికి కాస్త అడుగులేస్తూ ఉండుంటారు, ఊహ తెలుసుంటారు. అదే జెన్జీ అంటే 97 నుంచి 2012 వరకు ఉన్నవాళ్ళు, అంటే ఆ నెక్స్ట్ 15 years అన్నట్టు. వాళ్ళు ఇప్పుడు 20s దాటి ఉంటారు. ప్రొడక్టివిటీలో కానీ, వర్క్లో కానీ, నెక్స్ట్ జనరేషన్ని బిల్డ్ చేయడంలో కానీ, కొత్త థాట్ ప్రాసెస్ని ముందుకు తీసుకుపోవడంలో కానీ స్పైన్ అండ్ బోన్ ఈ జెన్జీ అని కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు ప్రపంచం. వరల్డ్ వైడ్ ట్రెండ్స్ చూస్తే కదా. చాలామంది ఫోకస్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, పెద్దోళ్ళని ఖాతరు చేయరు, వీళ్ళ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ అని రకరకాలుగా జెన్జీల మీద ఇవాళ రేపట్లో మీమ్స్ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అదంతా అలా ఉంచండి. నాకు మాత్రం ఈ జెన్జీ జనరేషన్ గురించి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, బ్రహ్మాండంగా నచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? జెన్జీల్లో చాలామంది మద్యం ముట్టుకోవట్లేదట. తెలుసా మీకు? జెన్జీల్లో ఆల్కహాల్ కన్జంప్షన్ కేవలం 25% అట. మిలియనియల్స్తో పోలిస్తే 60%, బిలీవ్ మీ 60% డిఫరెన్స్ ఉందిట మిలియనియల్స్కి, జెన్జీకి. అంటే ముందు తరంతో పోలిస్తే మద్యం తాగుడు అనే అలవాటు జెన్జీలో చాలా తక్కువ ఉందిట. ఎందుకంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ అట. వీళ్ళు మాక్టైల్స్ ఎక్కువ తాగుతారట. ఆ తర్వాత అసలు వీళ్ళ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంతా టెక్నాలజీ మీద, వేరే రకమైన కిక్ మీద ఉందిట. ఈ జెన్జీలకి మద్యం తాగే అలవాటు లేకపోవడం వల్ల గత 4-5 ఏళ్లలో
వరల్డ్ వైడ్ గా మద్యం ఇండస్ట్రీకిట 75 లక్షల కోట్ల మేర నష్టం జరిగిందిట. మంచి విషయమే కదా, తాగట్ల మద్యం ఇండస్ట్రీ నష్టాలు పాలవుతుంది, తగ్గుతుంది కదా అలవాటు వ్యసనం. వరల్డ్ వైడ్ గా ట్రెండ్స్ లోనేమో జెన్జీ మద్యం తాగట్లేదు, ఇలాంటి ప్యాటర్న్ కనబడుతుంది అని చెప్తూ ఉంటే మన దగ్గర కుర్రకారు మాత్రం మద్యమే కాదు, జూదమే కాదు, రికార్డింగ్ డ్యాన్సులు, ఎగిరి దూకి మీద పడే దృశ్యాలు కనపడడం చూసి ప్రపంచంతో పోలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో, మన సిండికేట్ల కోసం, మన రాబడి కోసం, మన స్వార్థం కోసం మద్యాన్ని ఏర్లై పారించి యువతని ఎంతలా బానిసలు చేస్తున్నాము, జెన్జీని కూడా దెబ్బతీసుకుంటున్నాం అని నాకు అనిపించింది. పైగా ఇంకో విషయం ఏంటో తెలుసా, ఏపీలో కొత్తగా బీర్ టూరిజం రాబోతోంది అనే ఫీలర్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, గోవా తరహాలోట ఏపీలో బీర్ టూరిజం పెడతారట. అంటే టూరిస్ట్ ప్లేసెస్లో బీర్ డిస్టిలరీస్ పెట్టేసి రేట్లు తగ్గించాము అని చెప్పి వాడకాన్ని పెంచుతారు. మద్యం తాగే అలవాటు ఉన్న చాలా మందికి తెలుస్తుంది కదా, దేంతో మొదలు పెడతారు మద్యం తాగటం? చాలాసార్లు బీర్తోనే కదా స్టార్ట్ చేసేది. అంటే కొత్త తాగుబోతుల్ని తయారు చేస్తాము అని పరోక్షంగా చెప్పడం కదా ఇలాంటి పాలసీలు. మన వ్యాపారం కోసం, మనం గుంజడం కోసం, మనం నంజుకోవడం కోసం మనం ఎలాంటి పాలసీలు తీసుకొస్తున్నాము, వాటికి ఎలాంటి ముద్రలేసి బ్రాండింగ్ చేస్తున్నాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే నైతికంగా చూసినా, వరల్డ్ వైడ్ ట్రెండ్స్లో చూసినా, లేదంటే పాలసీ పేరుతో బీర్ టూరిజం లాంటి ఇనిషియేటివ్స్ వస్తాయి అని ఫీలర్స్ ఇవ్వడాన్ని బట్టి చూసినా కానీ ఏ రకంగా లెక్క తీసినా ఏపీ రిగ్రెసివ్ ట్రెండ్లో ఉంది. ఇది చాలా దారుణమైన విషయం కదా. నేను అందుకోసమే మొదట్లోనే చెప్పా, పిల్లలు ఆలోచించలేకపోయి ఉండొచ్చు, కుర్రగారికి తెలియకపోవచ్చు, కానీ పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు, అలాగే ఆలోచన పరులందరూ ఆలోచించి తెలుసుకొని జడ్జిమెంటల్గా ఉండాల్సిన సందర్భాలు ఇవి. అవునంటారా కాదంటారా? గుండెల మీద చేసుకు చెప్పండి, కాసేపు జెండా మడిసి పక్కన పెట్టండి.